హైదరాబాద్ లో మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. బాలాపూర్లో రౌడీ షీటర్ రియాజ్ ని దారుణ హత్య చేశారు. నడి రోడ్డుపై వేటాడి చంపారు దుండగులు. అయితే బాలాపూర్లోని ఏఆర్సీఐ రోడ్డులో బైక్ పై వెళ్తున్న నేపథ్యంలో రియాజ్ పై దాడి జరిగింది. రియాజ్ ను అడ్డగించి కళ్ళలో కారం నీళ్లు పోసి రాడ్డుతో కసి తీరా కొట్టి గన్తో కాల్చి ఆ దుండగులు రియాజ్ ని చంపేశారు. దుండగుల దాడిలో రియాజ్ మొహం పగిలిపోయింది. స్పాట్లోనే బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఘటనా స్థలాన్ని రాచకొండ సిపి సుధీర్ బాబు పరిశీలించారు. మృతదేహం ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఇక బాబానగర్ సి బ్లాక్ లో ఉంటున్నారు రియాజ్. పాత కక్షలే హత్యకు కారణం అంటూ పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్ లో మరోసారి కాల్పులు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి. అందరినీ కూడా ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. రౌడీ షీటర్ రియాజ్ హత్య చేశారు కొంతమంది గుర్తులేని దుండగులు. అక్కడికి భారీ ఎత్తున మోహరించారు. సుమారుగా వారంతా కూడా అక్కడికి వచ్చి బైక్ పై వెళ్తున్నటువంటి రియాజ్ ని అడ్డగించి రాళ్లతో దాడి చేసి ఆ తర్వాత రాడ్ల సహాయంతో తన మొహంపై కొట్టి ఆ మొహం కూడా పగిలిపోయింది ఆ సమయంలో. ఆ తర్వాత గన్తో కాల్చి చంపేశారు. బాబానగర్ సి బ్లాక్ లో రియాజ్ ఉంటున్నారు ప్రస్తుతం. సో మొత్తం మీద రియాజ్ ఆయన కూడా రౌడీ షీటర్ గానే చెప్తున్నారు. సో గతంలో ఉన్నటువంటి పాత కక్షల కారణంగానే రియాజ్ పై ఈ హత్య జరిగినట్టుగా భావిస్తున్నారు పోలీసులు. ఒకసారి ప్రతినిధి సాగర్ దగ్గరికి వెళ్లే ముందు పోలీసులు మాట్లాడుతున్నారు ఈ హత్యకు సంబంధించిన అంశంపై. ఒకసారి పోలీసులు మాట్లాడే ఘటనపై పోలీసులు ఏం మాట్లాడారు విందాం. అతను ఇంతకుముందు కూడా చాలా కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. ఒక ఇక్కడ బాలాపూర్ లిమిట్స్లో ఉన్నాయి అని ఒక కేసు. దాని తర్వాత హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. రౌడీ షీట్ కూడా ఉంది. బట్ ఆయన ఇక్కడ మీర్పేటలో ఉంటారు. వస్తున్న తరుణంలో ఇదే శ్రీనాథ్ అఫెన్స్కి ఒక బైక్ పైన వస్తున్నప్పుడు కారులో వచ్చి అతన్ని హిట్ చేసి దెన్ ఫీల్డింగ్ ఇన్వెస్టిగేటింగ్ ఇష్యూ. అతని ఎనిమోసిటీ ఎవరెవరితో ఉంది, ప్రీవియస్ ఎనిమోసిటీ ఏముంది, ఈరోజు ఆయన చేసినటువంటి మూమెంట్స్ మీద మాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. అతను యాక్టివిటీస్ ఎవరెవరితో ఇన్వాల్వ్ అయినారో కూడా వెరిఫై చేస్తున్నాం. మనకు సర్టెన్ క్లూస్ ఉన్నాయి. సీసీ ఫుటేజ్ ఏమన్నా కాల్చి చెప్పినా సార్ అంటే బుల్లెట్ ఏమైనా ఉపయోగించాలి దొరికిందా సార్? బుల్లెట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంది. సో హైదరాబాద్ లో జరిగినటువంటి రౌడీ షీటర్ రియాజ్ హత్య ఒక్కసారిగా అందరికి కలకలం రేపుతోన్న పరిస్థితి కనబడింది. ఎందుకంటే ఇక్కడ గన్ ఫైర్ అయింది. ఆ బుల్లెట్ సంబంధించిన దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. స్పాట్ లో ఒక బుల్లెట్ కూడా దొరికింది. ఆయన వెంబడించి వేటాడి ఆయనని రాడ్లతో ఆయన మొహానిపై దాడి చేసి ఆయన కొట్టి ఆ తర్వాత గన్తో పేల్చి చంపేశారు. సో ఒకసారి ప్రతినిధి సాగర్ దగ్గరికి వెళ్దాం. సాగర్, అసలు ఏం జరిగింది? పాత కక్షలే కారణంగా చెప్తున్నారు పోలీసులు. సో రియాజ్ పై ఎవరో ప్రయత్నం చేసి ఉంటారు, వారిని గుర్తించారా? ఏదైనా సీసీటీవీ ఆధారాలు కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఫోరెన్సిక్ గుర్తులు కావచ్చు పోలీసులకు దొరికాయా? హైదరాబాద్ పాత బస్తీలో దారుణ అంటే ఈ రౌడీ షీటర్ దారుణ హత్య కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ లో ఈ రౌడీ షీటర్ షేక్ రియాజుద్దీన్ అలియాస్ మెంటల్ రియాజ్ ను దుండగులు దారుణంగా హత్య చేశారు. అంటే స్థానికంగా పండ్ల వ్యాపారం చేసే రియాజ్ రాత్రి తన పల్సర్ బైక్ పై ఇంటికి వెళ్తున్న సమయంలో బాలాపూర్ లో ఏఆర్సీఐ రోడ్డులో గుర్తు తెలియని దుండగులు కారులు వెంబడించి మరి రియాజ్ బైక్ ను ఢీకొట్టి అతనిపై రాడ్లతో అంటే కత్తులతో కూడా విచక్షణ రహితంగా దాడికి పాల్పడి అనంతరం గన్నుతో కాల్పులు జరిపి హత్య చేసినట్లుగా తెలుస్తుంది. అనంతరం దుండగులు అక్కడ ఘటనా స్థలం నుంచి పారిపోయారు. దీంతో రియాజ్ అక్కడికక్కడికే మృతి చెందాడు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నిందితులు అంటే గత కొన్ని రోజులుగా రెక్కి నిర్వహించి రియాజ్ రోజువారీ కార్యకలాపాలను తెలుసుకొని పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. అయితే ఘటనా స్థలంలో పోలీసులు ఒక బుల్లెట్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ స్థానికంగా ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు రియాజ్ పై పలుమార్లు కాల్పులు జరిపి దారుణంగా దాడి చేసి అక్కడ నుంచి వెంటనే పారిపోయినట్లుగా వాళ్ళు చెప్తున్నారు. అనంతరం అక్కడ సంఘటనా స్థలాన్ని సీసీటీవీ ఫుటేజ్ దొరికిందా పోలీసులకి? సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా వాళ్ళని గుర్తించే అవకాశం ఉందా?
మనం సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు సేకరించారు, దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. దానికి అంటే ఎవరికి అందించలేదు, అంటే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు సీక్రెట్ గా దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. పాత కక్షలే దీనికి కారణమా లేదా రియాజ్ కు ఇంకెవరైనా శత్రువులు ఉన్నారంటే, ఎందుకంటే బాలాపూర్ పోలీస్ స్టేషన్ తో పాటు నగర వ్యాప్తంగా రౌడీ షీటర్ రియాజ్ పై అనేక కేసులు నమోదయ్యాయి. అందుకే తన పైన రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అయితే శత్రువులు ఎవరైనా హత్య చేశారా అనే పలు కోణాల్లో పోలీసులు రియాజ్ పై కూడా గతంలో కేసులున్నాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో రియాజ్ పై ఎటువంటి కేసులు ఉండేవి, వారిలో ఎవరైనా కూడా ఇటువంటి పగతో భాగంగా ఈ హత్య చేసి ఉంటారా? అదే పోలీసులు ఇప్పుడు సైబరాబాద్ సిపి సుధీర్ బాబు తెలిపిన వివరాల ప్రకారం పాత కక్షలే కారణమంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే అంటే నాంపల్లి క్రిమినల్ కోడ్ తో పాటు హైదరాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్లో ఇతనిపై కేసులు నమోదయ్యాయి. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేసినట్లుగా తెలుస్తుంది. మనోజ్. రైట్ సాగర్. సో మొత్తం మీద రౌడీ షీటర్ రియాజ్ హత్య కలకలం రేపుతోంది. అయితే ఇక్కడ గన్ ఫైరింగ్ అనేది మరోసారి అందరినీ కూడా భయాందోళన గురి చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే పాత కక్షల కారణంగానే రియాజ్ పై ఇటువంటి ప్రయత్నం చేశారు, హత్య చేశారంటూ కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రియాజ్ పై కూడా గతంలో అనేక సార్లు ఫిర్యాదులు వచ్చాయి, అనేపై కూడా కేసులు ఉన్నాయి. సో ప్రస్తుతం ఆయన ఒక పండ్ల మార్కెట్లో బిజినెస్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆయన రోజువారీ కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఇంటికి వెళ్తున్న నేపథ్యంలోనే ఆయన అడ్డగించి కార్లో వెంబడించి కారుతోని ఆ బైక్ని ఢీకొని ఆయన కింద పడిపోయిన తర్వాత రాడ్లతో ఆయనపై దాడి చేసి ఆయన మొహాన్ని పగలగొట్టేసిన తర్వాత గన్తో ఒక బుల్లెట్ ఫైర్ చేసి ఆయన్ని చంపేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. సో ప్రస్తుతానికైతే ఆయన డెడ్ బాడీని అటు ఉస్మానియా ఆసుపత్రి తరలించడం జరిగింది. ప్రస్తుతం పూర్తి స్థాయి విచారణ కోసం పోలీసులు ఈ యొక్క విషయాన్ని వేగవంతం చేశారు. ఏకంగా రాచకొండ సిపి సుధీర్ బాబు యాక్షన్లోకి దిగారు. ఆయన పూర్తి స్థాయి సంఘటనా స్థలాన్ని పర్యవేక్షించారు. సో త్వరలోనే నిందితులను పట్టుకుంటామంటూ కూడా చెప్పారు. చాలా క్లియర్గా